హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో మన వీడియో వైరల్ కావాలంటే యూనిక్ కంటెంట్ ఇంట్రెస్ట్గా తయారు చేయాలి. అంటే వేరే వాళ్ళు చేసిన కంటెంట్ను మీరు మళ్ళీ చేస్తే చూడరు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, అందరూ తెలుసుకొని ఉంటారు కాబట్టి మళ్ళీ చూడరు. కాబట్టి మీరు సొంతగా మీకు నచ్చిన తీరులో సెన్సేషనల్ కలిగించేలాగా, ఇంట్రెస్ట్ కలిగేలాగా, ఆసక్తి కలిగేలాగా, మీరు ఆతృత కలిగేలాగా కంటెంట్ క్రియేట్ చేయాలి. అంటే మరి ఏం చేయాలంటే మీకు కంటెంట్ క్రియేట్ చేయడం రావాలి. అది ఎలా చేయాలి అంటే ప్రతి వ్యక్తిలో ఆలోచనలు ఉంటాయి, కంటెంట్ క్రియేట్ చేయాలని ఐడియాలు ఉంటాయి, కానీ వాటిని ఎలా అమలు చేయాలని తెలియదు. అది ఎలాగో మీకు చెప్తాను. ఉదాహరణకి మనకు జ్వరం వస్తుంది. జ్వరం ఏమైనా మనం తెచ్చిపెట్టుకుంటామా? తెచ్చిపెట్టుకోం, అదే వస్తుంది. అలాగే మనకు జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి కదా. అవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకుంటామా? తెచ్చిపెట్టుకోం, అవే వస్తాయి. చావు వస్తుంది, ఎవరైనా మనం కొంత తెచ్చిపెట్టుకుంటామా చావును? అదే వస్తుంది. అలాగే భూమి మీద మనం పుట్టాము, కావాలని పుట్టామా? పుట్టపడ్డాం, కానీ మనం కావాలని పుట్టలేదు. అలాగే ఇప్పుడు పిడుగు పడుతుంది, మనం పడాలని పడేసుకుంటామా? అదే పడుతుంది కదా. ఎదుటి వాళ్ళు మనం తిడతారు, తిట్టమని మనం చెప్తామా? వాళ్ళే తిడతారు. ఎదుటి వాళ్ళు తిడితే మనం బాధపడతాం, కానీ కావాలని బాధపడతామా? మనం ఇష్టపడి బాధపడతామా? పడం. ఇప్పుడు ఒక దెబ్బ తాకింది, దెబ్బ తాకితే బాగా ఏడుస్తాం. ఒక తేలు కొట్టింది, అప్పుడు ఏం చేస్తాం మనం? నిప్పుని దొక్కాం, ఏం చేస్తాం మనం? బాగా బాధపడతాం. కానీ అది కుట్టింది మన వల్ల కాదు, అదే పడుతుంది నిప్పు మన మీద, అందుకే ఏడుస్తాం. కానీ కావాలని ఎవరు నిప్పుని మన మీద మనం వేసుకోం కదా. కావాలని బాధపడం కదా. బాధ కలిగితేనే భరించలేక బాధపడతాం తప్ప కావాలని బాధపడం కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు పిడుగు పడుతుంది, పిడుగు పడకుండా ఒక పెడతారు ఇల్లు మీద, చూసినావా? దాన్ని ఫెయిల్ చేయడానికి. అలాగే ఇప్పుడు తేలు ఉన్నది, తేలు మనిషిని కలిస్తే ఏం చేస్తాం? దాన్ని చంపేస్తాం, అవునా? ఇప్పుడు జ్వరం వచ్చింది, దానికి విరుగుడుగా మందు మింగుతాం. ఇట్లుంటుందంట ప్రతిదీ. ఇప్పుడు మనకు నిప్పు ఉన్నది, నిప్పు కాలకుండా ఏం చేస్తాం? ఒక మందు ఉంటుంది, పెడితే నిప్పు కాలదు. అట్లా తేలు విషయానికి విరుగుడు ఉంటుంది, జ్వరానికి విరుగుడు ఉంటుంది, జబ్బులకు విరుగుడు ఉంటుంది. అంటే మనం వాటిని చంపేస్తాం. ఇప్పుడు తేలుని చంపేస్తాం, చూసినావా? అంటే వాటి మీద మనం దెబ్బతీస్తాం కదా. అవి మన మీద పడితే మనం కావాలని వేసుకోం. అట్లనే వాటిని చంపుతాం, మనం జ్వరాన్ని తగ్గిస్తాం మందులు వేసుకొని, జబ్బులను తగ్గించుకుంటాం ఆపరేషన్ చేసుకొని, తేలుని చంపేస్తాం వెంటాడి. సో అవి కావాలని చెప్తే మనం వాటిని ఫీల్ చేస్తాం తప్ప అవి చేయించుకోవు కదా, చంపించుకోవు, జబ్బులు తగ్గించుకోవు. కానీ మనం వాటిని దెబ్బతీస్తున్నాం. అవి మనము కోరుకోకుండా అవి ఎట్లా వచ్చినాయో వాటిని అవి కోరుకోకుండా వాటిని దెబ్బతీస్తున్నాం కదా. ఒక కంటెంట్ కూడా ఆడియన్స్కి మనం కూడా అంతేనే ఉంటాం. మనము వాళ్ళు అడగకుండానే ఇవ్వాలి. అంటే ఇప్పుడు తలకు లేని నొప్పి జండుబాంకి ఎందుకు చెప్పండి? తలకు నొప్పి పెడితే మనం పోసుకుంటాం, కానీ జండుబాంకి అవసరమా? అట్లనే ఆడియన్స్ కూడా వాళ్ళు అడగరు, కంటెంట్ అడగరు అనమాట. మనమే వాళ్ళని రకరకాల చేష్టల ద్వారా నవ్వించాలి, బాధపడేలాగా చేయాలి, సంతోషపడేలాగా, ఎమోషన్ కలిగేలాగా చేయాలి. అంతేగాని వాళ్ళకి అవసరం లేదు, కానీ మనమే చేయాలన్నమాట. ఉదాహరణకు పిచ్చోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, తనను తాను కొట్టుకుంటూ ఉంటాడు, బురదలో నీళ్ళు తాగుతాడు, పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటే అందరు చూసి నవ్వుతూ ఉంటారు కదా. ఏమన్నా చూసారా? అంటే ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. రోడ్డు మీద ఇద్దరు కొట్లాడుకుంటే ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్టు అందరు చూస్తూ ఉంటారు కదా. ఇద్దరు బాగా తిట్టుకుంటూ అంటే అందరు చూస్తూ ఉంటారు కదా. అది ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు. అంటే వాళ్ళు కావాలని జనం కోసం చేయరు, జనం అడగలేదు వాళ్ళని, అయినా కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉంటుంది కదా. ఇట్లా అనమాట. ఇప్పుడు మనల్ని మనం కొట్టుకుంటే మనకి తాకుతుంది, కానీ అవతలకి తాకుతుందా? మనకు మనం నిప్పు కాలితే ఏడుస్తాను, అవతలోనికి ఏడుస్తుందా? తాకుతుందా? మనం ₹1,00,000 పోయి ఏడుస్తాను, అవతలోనికి ఏమన్నా అవుతుందా? కాదు. కానీ వినోదం చూస్తాడు వాడు, ఏమైందబ్బా అని చూస్తాడు కదా. అంటే వానికి సంతోషం ఉన్నట్టు, ఒక రకంగా వినోదమే. ఇలా మనం సెల్ఫ్గా మనం చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. అంతేగాని వాళ్ళు అడగరు. ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇలా ఇవ్వాలి అంటే డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వద్దు, డైరెక్ట్ వాళ్ళు అడగరు. ఇండైరెక్ట్గా మనం ఇలా ప్రవర్తించడం వల్ల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది. అంటే తల క్లీన్ నొప్పి జెండబాంకి ఎందుకు అన్నట్టుగా వాళ్ళకి అవసరమైన కంటెంట్ మనం ఇవ్వాలి. ఇక్కడ రకరకాలుగా మనం చేస్తూ ఉంటే వాళ్ళకి అలా సరదాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటా అంటే వాళ్ళు కావాలని జనం కోసం కొట్లాడరు, జనం వాళ్ళని కొట్లాడుకోండి అని కోరరు. కానీ వాళ్ళు కొట్లాడుకుంటా అంటే మనం చూసి గంటల కొద్ది నోడి ఫైటింగ్ అయితే అంటే చూస్తూ ఉంటాం కదా. ఎంటర్టైన్మెంటే కదా. కంటెంట్ అనేది అలా వింటారు కాబట్టి ఒక విశేషాన్ని ఇలా మీరు చెప్తూ ఉండండి. జనం వాళ్ళు అడగరు, మనం వాళ్ళ కోసం చెప్పాం, అయినా కూడా ఇలా కంటెంట్ చెప్తూ ఉంటే వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఊరికే టైంపాస్కు చూస్తారంటే ఇదే కంటెంట్ చేయడం అంటే. ఒక్క మాటలో మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇప్పుడు మనకు జబ్బు వస్తుంది, మనం కోరుకోం కదా, అదే వస్తుంది. రోడ్డు మీద పోతుంటే వర్షంలో పిడుగు పడుతుంది, మనం పడాలని అనుకుంటామా? పడుతుంది. ఒంట్లో జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, పిడుగులు పడతాయి, ఇలా ఏదో విపత్తులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం కోరుకుంటామా? అవే వస్తున్నాయి కదా, అవే వచ్చి మన ప్రాణం తెస్తాయి. మన ప్రాణం పోతే మనం ప్రాణం పోవాలనుకుంటామా? అదే పోతుంది కదా. పుట్టాలనుకున్నామా? మనకు తెలియకుండా పుట్టాం కదా. ఇలాగే ఆడియన్స్కి కూడా ఒక కంటెంట్ అనేది వాళ్ళు అడగరు. మనము
ఒక విషయాన్ని రకరకాల విషయాలు మనకు ఎన్నో ఉంటాయి కదా, తెలిసిన విషయాలు అవన్నీ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు తెలుస్తూ ఉంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుతారు తప్ప వాళ్ళు అడగరు. ఓకే, ఇప్పుడు మన మీద పిడుగుపడ్డది, మనం కోరుకుంటామా? అట్లనే మనకు ₹1,00,000 దొరికినాయి, మనం అడిగినామా? అడగలేదు, కానీ దొరికితే సంతోషపడతాం కదా. ఒకడు వచ్చి మనకు నమస్తే పెట్టాడు అనుకో, అబ్బా అని సంతోషపడతాం, కానీ మనం అడుగుతామా? వాడే ఇస్తేనే సంతోషపడతాం. పోతూ ఉంటే మనకు అన్నదానం చేస్తాను, తింటాం, మనల్ని పిలిచి మనం అడిగినామా అన్నదానం చేయమని? ఫ్రీగా వాడే పెట్టిండు. అట్లా అనమాట. అమ్మాయి వచ్చి మనకు ప్రపోజ్ చేసింది, మనం అడిగినామా? అమ్మాయి ప్రపోజ్ చేసింది, అప్పుడు సంతోషపడతాం కదా. ఇలా ఉచితంగా వాళ్ళు అడగకుండానే, అది ఏ విషయమైనా, ఇప్పుడు నెగిటివ్ విషయాలు మనకు అడగకుండానే వచ్చినాయి కదా. పిడుగుపడమో, జ్వరం వచ్చడమో, జబ్బు రావడమో, నిప్పును దొక్కడమో, ప్రాణం పోవడమో, ఇవన్నీ మనం అడగకుండానే విపత్తులు జరిగినాయి కదా. మనం అడగకుండానే ప్లస్ పాయింట్స్ అయితే ఎట్లుంటాయి తెలుసు కదా. ₹1,00,000 దొరికినాయి, లాటరీ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఇట్లా మనకు అడగకుండానే ₹1,00,000 దొరికితే, లేదా ఒక ఫ్రెండ్ వచ్చి నమస్తే పెడితే, మనకు హాయ్ అంటూ మనం ఒకరు పొగిడితే, మనం అడగకుండానే వాళ్ళు పొగుడతారు కదా, అప్పుడు సంతోషపడతాం కదా. ఆ విధంగా ఆడియన్స్ వాళ్ళు అడగకుండానే మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. లేదా వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళు అడగరు, వాళ్ళ కోసం చేయకండి, ఊరికే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేయండి. చేస్తే వాళ్ళు అడగకుండా కూడా వాళ్ళు చూసి సంతోషపడతారు అనమాట. ఓకే, ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు కొట్లాడుకుంటుంటే మనం వాళ్ళని కొట్లాడుకోమని మనం అడగము, మన కోసం వాళ్ళు కొట్లాడరు, అయినా చూస్తూ ఉంటాం కదా. అలా ఆడియన్స్ చూస్తారు అంతే. కాబట్టి మీరు ఒక విశేషాలు అనేవి మీరు చెప్తూ వెళ్ళండి. ఎంటర్టైన్మెంట్ జనాల కోసం కాదు, కేవలం ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండండి, వాళ్ళు చూస్తూ ఉంటారు ఊరికే సరదాగా. అప్పుడు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు డబ్బులు వస్తాయి యూట్యూబ్లో. అయితే జనాలకు ఏం చెప్పాలి, ఏ విషయం చెప్పాలి, ఏ కంటెంట్ చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే, మీరు ఒక ఆర్టికల్ చదివినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు, పక్కింట్లో గొడవ జరిగినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటాం కదా. వాడు మనిషివాడేనా, వాడు ఒక మనిషేనా, పెళ్ళానికి అట్లా కొడతాడా అని తిట్టుకుంటూ ఉంటాం. వాడు పెళ్ళానికి కాలుతాడా, వాడు మనిషేనా అని తిడతాం కదా. లేకుంటే ఆడదాన్ని తిడతాం, అది మనిషేనా, మొగం తెలియకుండా వాడిని వీడిని ఉంచుకుంటా అని తెచ్చి చెడిపోతాను అని రకరకాలుగా మాట్లాడుకుంటాం కదా. మనకు తెలియకుండానే ఇవన్నీ వస్తాయి కదా. ఒక సినిమా చూసి మనం ఈ సినిమా బాగున్నది, ఈ సినిమా బాగలేదని మాట్లాడతాం కదా. ఇలా మాట్లాడండి అంతే. అవి మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి. ఇలా చెప్తే జనం వింటారు. అంటే వాళ్ళ కోసం మీరు చెప్తలేరు, కానీ వాళ్ళు వింటారంట. ఊరికి ఎంటర్టైన్మెంట్ చెప్పాను కదా. రోడ్డు మీద కొట్లాడుకుంటుంటే జనం కోసం వాళ్ళు కొట్లాడుకోరు, జనం వాళ్ళని కొట్లాడుకోమని చెప్పరు, ఊరికే వాళ్ళు కొట్లాడుకుంటా అంటే జనం చూస్తారు కదా. ఇలా మీ వీడియోని చూస్తారనమాట జనం, అంతే. సెర్చ్లో వస్తే చూస్తారు అంతే. మంచి టైటిల్ ఇవ్వండి, ఇలా చెప్పండి, ఇలాంటి విషయాలు చెప్తుంటే జనం చూస్తారు అంతే. ఇలాంటి జెన్యున్గా మనకు కొన్ని ఐడియాలు, ఆలోచనలు ప్రతి ఒక్కరికి వస్తాయి కదా. పొద్దున్న రాత్రి వరకు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక వెబ్ క్యామ్ పెట్టారాడ, పెడితే అందులో ఏవేవో పడుతూ ఉంటాయి రికార్డులు. అందులో కావాలని ఎవరు పడరు, కావాలని జరగదు. ఊరికే నన్ను ఏం పడ్డాయని మనం చూస్తాం కదా. ఎవడెవడు ఏం చేస్తాను వెబ్ క్యామ్లో అనేది చూస్తాం కదా, సీక్రెట్గా. వాళ్ళు తెలియకుండా ఏమేం చేస్తాననేది చూస్తాం కదా. అంతే అన్నట్టు యూట్యూబ్లో వీడియోలు కూడా ఈయన ఏం మాట్లాడుతాడో, ఏం చెప్తాడు అనేది వింటారనమాట. రకరకాల విషయాలు మన మనసులో ఉంటాయి కదా, ఐడియాలు, ఆలోచనలు, కోపము, ఆవేశము, ఇటువంటి తిట్టడము, సంతోషపడము, నవ్వుకోవడము, ఫెస్టివల్స్ చేసుకోవడము, జెన్యున్గా మనం చేసుకుంటూ ఉంటాం కదా. వీళ్ళు ఏం చేసుకుంటారని మనకు తెలియకుండా పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు ఇట్లా మనకు తెలియకుండా మనం గమనిస్తూ ఉంటారు, కానీ మనకు తెలియదు. అట్లా అనమాట, జనం అట్లా చూస్తారు. కాబట్టి మీరు జెన్యున్గా మీరు ఏం చెప్పాలనుకుంటారో అది చెప్పండి అంతే. దాన్ని జనం చూస్తారంట యూట్యూబ్లో. అయితే మనకు వచ్చిన ఆలోచనలు ఎవరికైనా వస్తాయి, వాటిని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అవే చెప్పాలి. కానీ ఎలా చెప్పాలంటే, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వెబ్ క్యామ్ ఉంది, వెబ్ క్యామ్లో మనిషి ప్రాణం పడుతుందా? మనిషి కావాలని పడతాడా? పడడు. అదే తీస్తుంది, అంటే అతనికి తెలియకుండా తీస్తుంది. అతనికి అతీతంగా అతను ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది తీస్తుంది. అతను ఎలా మాట్లాడుతున్నాడు అతను తెలియకుండా మాట్లాడతాడు. వెబ్ క్యామ్లో తెలియకుండానే పడుతుంది తప్ప అతను కావాలని తెలిసి మాట్లాడు, తెలిసి వ్యవహరించాడు, తెలిసి అది తీయదు, తెలియకుండానే పడతాయి కదా ఇవంతా. ఇది తెలియకుండానే మాట్లాడాలి మీరు ఒక విషయం గురించి, తప్ప తెలిసి కావాలని మాట్లాడితే అది సెట్టింగ్ అవుతుంది, ఎడిటింగ్ అవుతుంది. అలా ఉండద్దు అనమాట, తెలియకుండా మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు మనం జారిపడతాం, కావాలని పడతామా? తెలియకుండానే జరుగుతాం. ఇప్పుడు జబ్బు వస్తుంది, అది తెలియకుండానే వస్తుంది కదా. మనం పిడుగు పడుతుంది, అది తెలియకుండానే వస్తుంది కదా. మనం తెలియకుండానే పుట్టినాం కదా. చేస్తాం, తెలియకుండానే చదువుతాం. అంటే చావు మనల్ని దెబ్బతీస్తుంది, తెలియకుండానే కదా తీసేది. మనకు జనం వస్తుంది, తెలియకుండానే వచ్చింది కదా, మనకు తెలియదు. అది రావాలని రాదు. అలాగే ఇప్పుడు ఏముంటుంది, జబ్బు, జ్వరము, రోగాలు తెలియకుండానే వస్తాయి. అట్లా అనమాట. మనం కూడా తెలుసుకోము, అది కూడా తెలియకుండా వస్తాయి. ఇదనమాట, తెలియకుండా జరగాలి. ఇప్పుడు జారి పడతాం, తెలిసి పడతామా? తెలియకుండానే పడతాం. నొప్పి కడితే ఏడుస్తాం, కావాలని వస్తామా? ఆ నొప్పి ఏడిచేలా చేస్తుంది. ఆ నొప్పి తెలియకుండానే కలుగుతుంది కదా. నిప్పుని దొక్కుతాం, తెలియకుండానే దొక్కుతాము, తెలియకుండానే ఆ నిప్పు ఉంటుంది తప్ప తెలిసి చెయ్యం కదా. ఇలా తెలిసి మాత్రం చేయకండి, తెలియకుండా జెన్యున్గా మాట్లాడాలి మనకు అతీతంగా. ఇప్పుడు జబ్బు ఉన్నది, అది మనకు తెలియకుండానే వస్తుంది, మనం కోరుకోం కదా. మనం కోరుకోము, అది తెలిసి రాదు, కావాలని రాదు, రెండు తెలియకుండానే జరుగుతాయి కదా. అలా మాట్లాడండి ఒక విషయం గురించి. కానీ తెలిసి మాట్లాడకండి, జనం వినరు, మీరు మాట్లాడలేరు. మాట్లాడినా జనాలకి ఇంట్రెస్ట్గా ఉండదు అనమాట. కాబట్టి మనకు వచ్చిన ఐడియాలు, ఆలోచనలు, అభిప్రాయాలు దేని గురించి అయినా ఇలా తెలియకుండా మాట్లాడండి. అప్పుడు తెలియకుండా
మాటలు వస్తాయి, తెలియకుండా మాట్లాడాలి. అట్లయితేనే జనం వింటారు, మీరు చెప్పగలుగుతారు, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంతే కంటెంట్ గురించి చెప్పడం అంటే.